హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? సో మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో నేనైతే రీసెంట్గా రుమాయిష్ ఎగ్జిబిషన్కి వెళ్ళాను. అక్కడ నేను చూసిన కలెక్షన్, మిస్ అవ్వకూడని షాప్స్ ఏంటో కొన్ని రికార్డ్ చేశాను. ఆ వీడియోస్ ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను. సో వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో నాంపల్లి ఎగ్జిబిషన్ వచ్చేసి జాన్ 1 నుంచి ఫెబ్ 15 వరకు ఉంటుంది. అండ్ ఇక్కడికి రీచ్ అవ్వడానికి పర్సనల్ వెహికల్ కంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బెటర్. ఒకవేళ మెట్రోలో వెళ్తే మీరైతే గాంధీ భవన్ దగ్గర దిగండి. నాంపల్లి మెట్రో స్టేషన్లో అయితే కాదు. గాంధీ భవన్ ఈజ్ వెరీ క్లోజ్. అండ్ ఇక్కడ వచ్చేసి అడల్ట్స్కి 50 రూపీస్ ఎంట్రీ టికెట్ అనమాట. అయితే యాక్చువల్లీ లేడీస్ డే రోజు వెళ్ళాను. ఆ రోజు ఓన్లీ లేడీస్ని అలో చేశారు. సో కవర్ చేయడానికి చాలా స్కోప్ ఉంది. సో ఫస్ట్ వచ్చేసి ఈ స్టాల్ అనమాట. ఇక్కడ వచ్చేసి అన్ని టాప్స్ క్రీమ్ కలర్లోనే ఉన్నాయి. ఆల్మోస్ట్ సేమ్ ప్యాటర్న్, బట్ ఒక్కొక్కటి డిఫరెంట్ మోడల్ అనమాట. కొన్ని నార్మల్ షర్ట్స్, కొన్ని నార్మల్ టాప్స్ జీన్స్ మీద వేసుకోవడానికి, లేకపోతే ఏదైనా లెగింగ్స్ మీద వేసుకోవడానికి కూడా సరిపోతాయి. సో ఈచ్ డ్రెస్సెస్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్లు ఉన్నాయి. సో వాళ్ళైతే ఫిక్స్డ్ రేట్ అని చెప్పారు, అందుకని నేను తీసుకోలేదు. బట్ క్లాత్స్ అయితే బాగున్నాయి. అండ్ ఈ చున్నీస్ వచ్చేసి 250, బట్ బార్గెన్ చేయడానికి ఉందన్నమాట స్కోప్. 150కి అలా తీసుకున్నా. నేను 2 చున్నీస్ అయితే తీసుకున్నా. సో ఈ స్టాల్ అయితే వీ హ్యావ్ టు విజిట్ వన్స్. సో అలా టాప్స్ అన్నీ హ్యాంగ్ చేసి పెట్టారు. నెక్స్ట్ అయితే ఈ క్రాకరీ స్టోర్స్. సో మీకు ఒకవేళ మీరు ఆల్రెడీ నాంపల్లి ఎగ్జిబిషన్‌కి వెళ్ళి ఉంటే మీకు ఐడియా ఉంటది. చాలా స్టోర్స్ అయితే ఉంటాయి. దాంట్లో క్రాకరీ, కార్పెట్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చెప్పుల షాప్స్ అనమాట. సో దీంట్లో ఈ షాప్ నాకైతే ఎందుకో చాలా బాగా నచ్చింది. సో ఇలాంటి రాజస్థాన్, జోధ్‌పూర్ చెప్పల్స్ నేను చాలా ప్లేసెస్‌లో చూసాను, కానీ కంఫర్ట్ అండ్ చూడ్డానికి లుక్ అయితే నాకు ఈ షాప్‌లో నచ్చింది. సో నేనైతే ఇక్కడ చెప్పల్స్ ప్యాటర్న్ గానీ, అండ్ కంఫర్ట్ కానీ చాలా బావుంది. అండ్ ఒకటి మెయిన్ ఏంటంటే బార్గెన్ అవైలబుల్ ఉంది. సో వాళ్ళు చెప్పిన దానికి ఆల్మోస్ట్ హాఫ్ నుంచి స్టార్ట్ చేయండి బార్గెన్. దానికన్నా తక్కువైనా స్టార్ట్ చేయండి. బార్గెనింగ్ అయితే అవైలబుల్ ఉంది. మీరు చాలా బాగా బార్గెన్ చేస్తేనే మీకు తగ్గుతది. ఇట్స్ అప్ టు యువర్ టాలెంట్. నెక్స్ట్ వచ్చేసి ఈ నైట్ ప్యాంట్స్. సో ఇవి అయితే క్లాత్ బాగుండింది. సో మెయిన్‌గా ట్రాన్స్‌పరెంట్‌గా అలా కాకోకుండా క్లాత్ అయితే బావుంది. నేను 2 ప్యాంట్స్ తీసుకున్నా. ఒక బ్లాక్, వైట్. అండ్ ఇవొచ్చేసి కాటన్ ప్యాంట్స్ అనమాట. కొంచెం హెవీగా ఉన్నాయి వెయిట్ అయితే. సో అందుకోసమని చెప్పి తీసుకోలేదు. బట్ ప్యాంట్స్ అయితే బానే ఉన్నాయి. ఈ చికెన్ కర్రీ డ్రెసెస్ అయితే చాలా కాస్ట్ చెప్పాడనమాట. సో నేను 2, 3 స్టోర్స్‌లో అడిగాను. ఈవెన్ సెట్స్ కానీ, లేకుంటే సింగిల్ టాప్స్ కానీ చాలా కాస్ట్ చెప్పాడు. అండ్ నాకైతే అంతగా వర్త్ అనిపించలేదు. సో ఎక్కడికంటే నార్మల్‌గా బయట కొంచెం రీజనబుల్‌గా ఉన్నాయి అని అనిపించింది. సో నెక్స్ట్ ఈ చాట్ బండర్ నేను సజెస్ట్ చేస్తున్నా, ఎవ్వరు ఇక్కడ తినకండి. సో కాస్ట్ అయితే ఎక్కువ ఉంది, కానీ అసలు టేస్టే కాదు. అస్సలు తినకండి అక్కడైతే. నెక్స్ట్ ఈ లీ కాస్మెటిక్స్ అండ్ ఫ్యాన్సీ యాక్సెసరీస్. సో ఇక్కడ కాస్మెటిక్స్ ఏమి ఎక్కువ లేవు, కానీ ఓన్లీ ఫ్యాన్సీ యాక్సెసరీస్ అయితే ఉన్నాయి. మీరైతే కొరియన్ ఫ్యాన్ అయితే ఖచ్చితంగా ఈ షాప్ అయితే మిస్ చేయకండి. ఇక్కడ ఇయర్ మఫ్లర్స్ వచ్చేసి చాలా డిఫరెంట్ డిజైన్స్ అండ్ కంఫర్ట్ ఉన్నాయి. ఈవెన్ ఫోల్డెడ్ కూడా ఉన్నాయి. అండ్ డిఫరెంట్ మోడల్స్ అనమాట. సింపుల్ అండ్ ఆల్సో ఇలాంటివి ఉన్నాయి. సో ఇలా కిందికి పుల్ చేస్తే సౌండ్ వస్తుంది. నెక్స్ట్ ఈ హెయిర్ బ్యాండ్స్. సో చూసారా, డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. ప్రైస్ కూడా 50 రూపీస్ నుంచి 100 వరకు ఉన్నాయి. అండ్ మోడల్స్, కలర్స్ అన్నీ అయితే బాగున్నాయి. సో ఇక్కడ ఏంటంటే మోస్ట్లీ బార్గెనింగ్ అయితే ఏం లేదు, ఫిక్స్డ్ రేటే. సో అండ్ ప్రైజెస్ ఆర్ రీజనబుల్. 50 నుంచి 100 రేంజ్లోనే ఉన్నాయి మొత్తం హెయిర్ బ్యాండ్స్ ఏవైనా సరే. 100 పైన అయితే ఏవి లేవు. కలెక్షన్ అయితే బాగుంది. సో ఇదే షాప్లో అయితే ఈ క్లిప్స్ ఉన్నాయి. సో ఈ క్లిప్స్ వచ్చేసి స్టోన్ క్లిప్స్ అండ్ లైక్ బేసికలీ హెయిర్ క్లిప్స్ అనమాట. సో అది ఈచ్ సింగిల్గాను ఇస్తారు, అండ్ ఆల్సో టోటల్ సెట్గాను ఇస్తారు. అండ్ అది వచ్చేసి అరౌండ్ 150 అలా పడింది. అండ్ ఈ బౌస్, తర్వాత ఈ పైన బటర్ఫ్లై క్లిప్స్, ఇవన్నీ ఏవైనా సరే మోస్ట్లీ పేరు ఉంటే 50 రూపీస్ చెప్పాడు. అండ్ సింగిల్ పీస్ అయితే 30 రూపీస్ చెప్పాడు.
కానీ కలెక్షన్స్ అండ్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి. మోస్ట్లీ పేస్టల్ కలర్స్, లావెండర్, లైట్ పింక్, బేబీ పింక్ అలా ఉన్నాయి. అండ్ ఆల్సో లైక్ ఇక్కడ చూడండి, లైక్ ఇది అలిగేటర్ క్లిప్స్ అనమాట. ఇవి కూడా అంతే, సెట్ 50 రూపీస్ చెప్పాడు. తర్వాత ఫ్లవర్స్ లాగా క్లిప్స్ అయితే నాకు అవి కూడా బాగా నచ్చాయి. అండ్ కింద అన్ని కొరియన్ కలెక్షన్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ క్లిప్స్ ఒక చిన్న ఫ్లవర్ అండ్ పెద్ద ఫ్లవర్ లాగా ఉంటుంది. వన్ సైడ్ అలా పెట్టుకోవడానికి లూజ్ హెయిర్ వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. అది కూడా 30 రూపీస్ సింగిల్ పీస్ చెప్పాడు. మేబీ సెట్ తీసుకుంటే కొంచెం కాస్ట్ తక్కువ చేయొచ్చు. అండ్ నాకు ఆ పక్కన ఫ్లవర్స్ క్లిప్స్ కానీ అవైతే ఫ్లవర్ క్లిప్స్ వచ్చేసి 50 రూపీస్ చెప్పాడు, 50 or 40 రూపీస్ చెప్పాడు. కానీ కలర్ అయితే చాలా బాగుంది. సో జస్ట్ ఆ క్లిప్ ఒక్కటి పెట్టుకుంటే చాలు హెయిర్ లీవ్ చేసుకున్నప్పుడు. చూసారా, చాలా కలర్స్, వైట్, బ్లాక్, రెడ్, చాలా కలర్స్ ఉన్నాయి. అండ్ కలెక్షన్ అయితే చాలా బాగుంది చూడండి. అండ్ ఈ కొరియన్ క్లిప్స్, కొరియన్ బౌస్ అవైతే చాలా క్యూట్ ఉన్నాయి. బటర్ఫ్లై షేప్ కానీ అండ్ రిబ్బన్ షేప్ లాగా అలా. అండ్ ఈ ఫ్లవర్స్ కూడా 50 రూపీస్ చెప్పాడు. సో దాంట్లో మళ్ళీ కలర్స్ ఉన్నాయి. ఆ కలర్స్ ఆల్మోస్ట్ రియల్ ఫ్లవర్స్ లాగా అనిపిస్తాయి అన్నమాట ఇవి పెట్టుకుంటే. అండ్ ఇవి అనమాట కలెక్షన్, మల్టీ కలర్, లైట్ రెడ్ కలర్, అలా డబల్ షేడ్స్ అనమాట ఈ కలర్స్ అన్నీ. సో సింగిల్ పీస్ 50 రూపీస్ అది. అండ్ ఈ అలిగేటర్ క్లిప్స్, హెయిర్ క్లిప్స్, చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి మల్టిపుల్. సో ఈ క్లిప్స్ కలర్స్ కానీ, మోడల్ కానీ, ప్యాటర్న్స్ కానీ చాలా బాగున్నాయి. అండ్ ఇవి వచ్చేసి సైడ్ హెయిర్ కొప్పు కట్టుకున్నప్పుడు అలా యాక్సెసరీగా వాడుకుంటాము. సో అక్కడ ప్లాస్టిక్ కవర్స్లో పెట్టినందుకు అంత సరిగా కనిపించలేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ క్లచెస్ సెక్షన్ అనమాట. సో అదే షాప్లో ఇది కూడా. సో క్లచెస్ డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ వెరైటీస్. అండ్ కొన్ని మ్యాటే ఫినిష్ లాగా ఉన్నాయి, కొన్ని నార్మల్ క్వాలిటీ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి లైక్ 20 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా కొన్ని చిన్న క్లిప్స్ అయితే 10 రూపీస్ కూడా ఉన్నాయి. సో మోస్ట్లీ 20 రూపీస్ నుంచి ఉన్నాయి, 20 to 50 రూపీస్ వరకు ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి లైక్ ఫ్లవర్స్ లాగా మనం పెట్టుకుంటే సైడ్ ఫ్లవర్స్ లాగే కనిపిస్తాయి. అండ్ ఇది వచ్చేసి స్టోన్ క్లచెస్ కలెక్షన్. అండ్ అవి కొన్ని పూసలు వచ్చి వైట్ కలర్ ముత్యాలాగా వచ్చి ఉన్నాయి, బాగున్నాయి అవి కూడా. వచ్చేసి సింపుల్ ఇయర్ రింగ్ సెట్. ఈచ్ సెట్లో 3 పీసెస్ ఉంటాయి. సో అక్కడ 200, 150 నుంచి డిఫరెంట్ 200, 150 నుంచి 250 వరకు ఉన్నాయి. అండ్ కొన్ని వచ్చేసి నార్మల్ ఇయర్ రింగ్స్, మోస్ట్లీ లైక్ ఏంటంటే ఫంక్షన్ వేర్ ఆర్ ఆఫీస్ వేర్ అలా ఉన్నాయి. అవైతే మోడల్ అండ్ క్వాలిటీ అయితే బాగున్నాయి, మళ్ళీ చీప్గా అలా ఏం కనిపించట్లేదు. తర్వాత వచ్చేసి ఇయర్ రింగ్స్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అండ్ వైట్ కలర్ ఫినిష్లో ఉన్నాయి, అండ్ రోజ్ గోల్డ్ ఫినిష్లో కూడా ఉన్నాయన్నమాట. అండ్ సో కొన్ని ఇలా సింగిల్ ఇయర్ రింగ్స్ 100, 150 అలా ఉన్నాయి. మోడల్స్ అయితే మనం చూసుకుంటే కొన్ని 100లో కూడా మంచి మోడల్సే ఉన్నాయి. అండ్ కొంచెం డిఫరెంట్ స్టైల్. ఇవి వచ్చేసి నా ఫేవరెట్ ఇయర్ రింగ్స్, నాకైతే చాలా బాగా నచ్చాయి. కొంచెం హెవీ ఉన్నాయి కానీ వర్క్ అది కొంచెం కొత్త ప్యాటర్న్ అంట ఇదైతే, లైక్ హ్యాండ్ వర్క్ అని చెప్పాడు. సో కుందన్స్తో అండ్ చిన్న బీడ్స్తో ఇవంతా హ్యాండ్ వర్క్ చేస్తారంట. ఈచ్ పీస్ 350 చెప్పాడు. సో 300కి అయితే ఇచ్చాడు నాకు. ఆల్మోస్ట్ 2-3 ఇయర్ రింగ్స్ తీసుకున్నాను నేను ఇక్కడైతే. మోడల్ అండ్ చూడ్డానికి కానీ, లుక్ కానీ, కలర్ కానీ నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. సో ఇక్కడ క్లోజ్గా చూపిస్తున్నాను చూడండి. కలర్స్, పేస్టల్ కలర్స్, వైట్, ఎల్లో, బ్లాక్, లైట్ బేబీ పింక్ అండ్ చాంద్బాలి టైప్లో ఉన్నాయి. అండ్ నార్మల్ ఇయర్ రింగ్స్ లాగా ఉన్నాయి. కొంచెం హెవీ ఉన్నాయి కానీ ఇనఫ్, లైక్ మనం నెక్ పీస్ వేసుకోకుండా ఇయర్ రింగ్స్ ఒకటి పెట్టుకున్నా కూడా సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ మోడర్న్ ఫుట్వేర్ షాప్. సో ఇక్కడైతే లైక్ డైలీ వేర్ నుంచి ఫ్యాన్సీ అకేషనల్ వేర్ వరకు అన్ని మొత్తం కలెక్షన్ ఉంది. ఇవైతే సాఫ్ట్ ఫ్లిప్ ఫ్లాప్స్ అంటారు కదా, అలాంటివి అనమాట. సో 150, 200 అలా చెప్పాడు. నెక్స్ట్ ఈ బ్యాలరీనా షూస్ అయితే మల్టిపుల్ కలర్స్ అండ్ గ్లిటరీ అలా ఉన్నాయి. సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉన్నాయి. సో కొంచెం షైనింగ్ అండ్ ఎలిగెంట్, క్లాసీగా కనిపించాయి.
సో ఇవైతే 600-700 చెప్పారు. ఈ స్టోర్‌లో అయితే బార్గెనింగ్ ఉందండి. సో అగైన్ ఆన్ యువర్ టాలెంట్ అనమాట. నెక్స్ట్ మెన్స్ సెక్షన్ కూడా ఉంది ఇక్కడ. లూఫర్స్ అండ్ నార్మల్ శాండిల్స్, ఫ్లిప్ ఫ్లాప్స్ అన్నీ ఉన్నాయి. అండ్ కాస్ట్ కూడా 400-500 అలా చెప్పాడు. అండ్ యూ కెన్ బార్గెన్ అనమాట. నెక్స్ట్ ఇవి లైక్ ఈ బ్లాక్ కలర్ శాండిల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ ఇవి వచ్చేసి హీల్స్. సో అన్నీ ఆల్మోస్ట్ 600-700 రేంజ్లో చెప్పాడు. అండ్ మనమైతే బార్గెన్ చేసుకోవచ్చు. సో డిఫరెంట్ మోడల్స్ అండ్ అకేషనల్ వేర్ కూడా ఉన్నాయి, ఆఫీస్ వేర్, ఫార్మల్ వేరు ఉన్నాయి, అండ్ డైలీ వేర్ కూడా ఉన్నాయి దీంట్లో. కలెక్షన్ అండ్ కలర్స్ అయితే నాకు నచ్చాయి. సో అందుకోసమే నేను అయితే రికార్డ్ చేశాను. సో టోటల్ నుమాయిష్లో నేను 2 షాప్స్ నాకు నచ్చాయన్నమాట, చెప్పల్స్ సెక్షన్లో, ఫుట్వేర్ సెక్షన్లో. సో చూసారు కదా, కలెక్షన్ హీల్స్ అండ్ నార్మల్ శాండిల్స్ అండ్ షూస్ కూడా ఉన్నాయి. సో ఇదన్నమాట. ఇవి వచ్చేసి విడ్జెస్. ఇవి కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అండ్ బాగున్నాయి, మిస్ అయితే అవ్వకండి. సో ఇది వచ్చేసి కొంచెం ముందుకే ఉంది. ఈ షాప్ యాక్చువల్లీ ఒక కార్నర్లో ఉంది, నేమ్ అయితే లేదనుకుంటా. బట్ కాశ్మీరీ పర్ల్స్ అని ఒక షాప్ ఉంటుంది, దానికి ఆపోజిట్లోనే ఉంటుంది ఇది. సో చిన్న షాపే కానీ అస్సలు చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రైసెస్ రీజనబులే ఉన్నాయి అండ్ కలెక్షన్ కూడా లైక్ ఒక చీప్ క్వాలిటీ లాగా ఏం కనిపించలేదు, బాగున్నాయి. ఆ ప్రైసెస్కి అండ్ ఆ కలెక్షన్కి మనీ అయితే పెట్టచ్చు అనిపించింది నాకు. సో మనమైతే బేగం బజార్కి వెళ్తే ఇలాంటి కలెక్షన్ ఇంత తక్కువకి అయితే ఇవ్వడు, మనం బార్గెన్ చేయాల్సి వస్తుంది. ఈ షాప్లో ఏంటంటే ఫిక్స్డ్ రేట్, మీరు ఎన్నైనా తీసుకోండి, ఫిక్స్డ్ రేట్ అనమాట. అండ్ ప్రైసెస్ అయితే రీజనబుల్ ఉన్నాయి కాబట్టి ఫిక్స్డ్ రేట్ ఈజ్ ఓకే అనిపించింది. సో అన్నీ జ్యువెలరీ మీద మొత్తం దాని మీదే కాస్ట్ అయితే ఉంది. అండ్ బార్గెన్ చేసినా కూడా సింగిల్ రూపీ కూడా తగ్గించారు అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇయర్ రింగ్స్ అండ్ చైన్ కలెక్షన్. ఇవైతే ఇన్విజిబుల్ చైన్స్ అంటారంట వీటిని. సో ఏంటంటే చైన్ చాలా థిన్గా ఉంటుంది అండ్ డాలర్ అండ్ కొంచెం డిజైన్స్ ఉంటాయి. సో దీంట్లో వచ్చేసి 150 రేంజ్ నుంచి ఆల్మోస్ట్ 400 రేంజ్ వరకు ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి కొంచెం ఏంటంటే చుడిదార్స్లోకి అలా వేసుకోవచ్చు అండ్ సింపుల్గా ఉండాలి జ్యువెలరీ అన్న వాళ్ళకు ఇదైతే చాలా బెటర్ ఆప్షన్. నాకైతే బాగా నచ్చాయి. సో 150 నుంచి 200, 250, అరౌండ్ 400 వరకు బేస్డ్ ఆన్ ద డాలర్ అలా కాస్ట్ అయితే పెరుగుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇవైతే నేను చాలా డేస్ నుంచి చూస్తున్నాను కానీ ఈసారి అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ షాప్. ఇక్కడ ఏంటంటే ఏ జ్యువెలరీ తీసుకున్నా, ఏ ఐటెం తీసుకున్నా 100 రూపీస్. సో మోస్ట్లీ ఇయర్ రింగ్స్ ఉన్నాయి అండ్ బ్యాంగిల్స్, బ్రేస్లెట్స్, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఉంది అండ్ ఇవి డ్రీమ్ క్యాచర్స్ ఉన్నాయి. సో డ్రీమ్ క్యాచర్స్ వచ్చేసి చిన్నవి 100 రూపీస్, ఈ పెద్దవి హ్యాంగ్ చేశారు కదా అవి 300 చెప్పారు. బట్ మోస్ట్ ఆఫ్ ద జ్యువెలరీ కింద ఉండే బ్యాంగిల్స్ కానీ అవన్నీ వచ్చేసి 100 రూపీసే. బ్రేస్లెట్స్, తర్వాత ఇలా మెటల్ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ లైక్ ఈ ఈవెన్ సెట్ అయినా కూడా 100 రూపీసే అనమాట. అండ్ ఇట్స్ ఏంటంటే ఇయర్ రింగ్స్ తర్వాత నెక్ పీస్ రెండు వస్తాయి. సో అది 100. అండ్ బ్రేస్లెట్స్ ఉన్నాయి కదా, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అనమాట ఇవన్నీ. తర్వాత సెట్ ఆఫ్ ఇలా కూడా ఉంది లైక్ మల్టిపుల్ బ్యాంగిల్స్ కలిపి ఒక బ్రేస్లెట్ లాగా. సో మోస్ట్లీ బ్రేస్లెట్స్ అండ్ ఇయర్ రింగ్స్ తర్వాత నెక్ పీసెస్ ఇవే ఉన్నాయి. సో చైన్ మోడల్ ఉన్నాయి అండ్ ఆల్సో ఇలాంటివి కూడా ఉన్నాయి. సో ఇవి అయితే లైక్ దివాళీ, దసరా టైంలో, నవరాత్రి టైంలో అయితే బాగుంటాయి. అండ్ ఈ షాప్ అయితే అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే ఇయర్ రింగ్స్ ఎవ్రీథింగ్ 100 రూపీస్ అంటే నాకైతే బెటరే అనిపించింది. క్వాలిటీ కూడా ఓకేనే, 100 రూపీస్కి అయితే పెట్టచ్చు, అంత తీసేసేలాగా అయితే ఏం లేవు. అండ్ ఇవి కూడా లైక్ పూసలతో బ్రేస్లెట్ అనమాట, ఇవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇవి ఈవెన్ బిగ్ యాక్సెసరీస్ కూడా ఇవి 100 రూపీసే. సో ఈ హ్యాండ్ బ్యాగ్స్ మాత్రం 500 చెప్పాడు. అండ్ మొత్తం మెటల్తో వచ్చాయి అండ్ పూసలతో వచ్చాయి. ఈ 2 మోడల్సే ఉన్నాయన్నమాట అక్కడ. అవైతే 500 చెప్పాడు ఈచ్ పీస్. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇయర్ రింగ్స్. ఈ ఇయర్ రింగ్స్ కూడా అన్నీ 100, ఏది తీసుకున్నా కూడా 100. అండ్ కలెక్షన్ కూడా బాగానే ఉంది. సో మోస్ట్లీ ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ లాగే అనమాట. సో వైట్ జ్యువెలరీ
అండ్ విత్ మిర్రర్స్ అండ్ చిన్న చిన్న పూసలు మువ్వలతో అలా ఉన్నాయి. చూడ్డానికైతే క్యూట్గా ఉన్నాయి అండ్ ఆల్సో లైట్ వెయిట్ కూడా ఉన్నాయి. సో ఈ షాప్ అయితే మీరు మిస్ అవ్వకండి. ఇది ఆల్మోస్ట్ ఎగ్జిట్ దగ్గరే ఉందనుకుంటా. మొత్తం అలా ఒక 2 అవర్స్ తిరిగేసి బయటకు వచ్చేసాను. సో బయట వచ్చేసి ఇక్కడ హిమాలయన్ బుక్ వరల్డ్ దగ్గర ఎరం బ్యాంగిల్స్ అని ఉన్నాయి. సో ఈ బ్యాంగిల్ షాప్ అయితే మిస్ అవ్వకండి. నాకైతే బాగా నచ్చాయి. సో మోస్ట్లీ 100 రూపీస్, తర్వాత సెట్ 6 బ్యాంగిల్స్ ఉన్నవి అయితే 200 రూపీస్ అలా చెప్పాడు. కలెక్షన్ బాగుంది అండ్ లైక్ వేసుకున్నా కూడా బాగున్నాయి. సో మోస్ట్లీ 100 ఆర్ 200 అనమాట. ఈ షాప్ కూడా బయటనే ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఏంటంటే ఎగ్జిబిషన్ బయట అనమాట. మనం ఆన్ ద వే వెళ్తాం కదా మెట్రో స్టేషన్కి, సో అలా. సో ఇవి వచ్చేసి లైక్ 4 బ్యాంగిల్స్ 100 రూపీస్ చెప్పాడు నాకు. అండ్ 6 బ్యాంగిల్ పెయిర్స్ అలాంటివి అయితే, ఈ బ్యాంగిల్స్ అయితే 200 చెప్పాడు. సో కలర్ అయితే బాగున్నాయి. సో నాకు అక్కడ బ్యాగ్స్ ఆల్రెడీ ఉన్నాయన్నమాట. సో నాకు క్యాప్చర్ చేయడానికి అవ్వలేదు, నేను ఒక్కదాన్నే వెళ్ళాను అందుకోసం. సో ఈ కలర్ పేస్టల్ కలర్, ఇది నాకైతే బాగా నచ్చింది. అన్ని కలర్స్ బాగున్నాయి. సో అక్కడ చూస్తే రోజ్, లైట్ రోజ్, తర్వాత లావెండర్, గ్రీన్ అలా. సో 200 అలా చెప్పాడు. మీకు బయట అయితే అంత మంచిగా క్వాలిటీ 200కి అయితే నాకైతే కనిపించలేదు. సో ఒక పేర్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ. సో నేను నుమాయిష్లో ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది ఇంకొక వీడియో చేస్తాను. అండ్ ఈ కలెక్షన్ అయితే ఒకసారి బ్యాంగిల్స్ చూసేయండి అండ్ ఈ షాప్ అయితే మిస్ అవ్వకండి. సో ఇవి సెట్సే కాకుండా ఇవి కూడా ఉన్నాయి. ఇవి కూడా 200 రూపీస్ పేర్ చెప్పాడు, కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్. సో నెక్స్ట్ అలాగే వస్తే ఇంకా ఆ లేన్లో వచ్చేసి ఇయర్ రింగ్స్ కూడా ఎక్కువ బయట అమ్ముతుంటారు. 50 రూపీస్, 100 రూపీస్ నుంచి అలా ఉంటాయి. అక్కడ కూడా ఇయర్ రింగ్స్ అయితే బాగున్నాయి అండ్ లైట్ వెయిట్ ఉన్నాయి. మోస్ట్లీ ఆక్సిడైజ్డ్ కానీ రోజ్ గోల్డ్ కానీ ఉన్నాయి. సో కలెక్షన్ అయితే అక్కడ బాగున్నాయి. సో ఇయర్ రింగ్స్ అయితే టోటలీ నాంపల్లి ఎగ్జిబిషన్లో ఈసారి అయితే చాలా బాగున్నాయి, డిఫరెంట్ వెరైటీస్. అండ్ ఈ ఇయర్ రింగ్స్ అయితే కొంచెం వెరైటీగా పూసలతో కూడా ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అండ్ ఇవన్నీ కూడా 100 రూపీస్ అలా చెప్పారు. ఓకే, ఒక 150 అలా చెప్పినవి బార్గెన్ చేయొచ్చు, బట్ వాళ్ళని చూస్తే నాకు బార్గెన్ చేయాలనిపించలేదు. సో నెక్స్ట్ వచ్చేసి కింద ఇక్కడ చూసారా పర్ల్ చిన్న చిన్న బీడ్స్తో కుట్టారనమాట ఇయర్ రింగ్స్ని. సో కొంచెం బీచ్ కలెక్షన్ లాగా అనిపించింది, అలా బాగున్నాయి అవి కూడా. సో ఆల్మోస్ట్ ఇంకా లేన్ ఎండింగ్లో ఉన్నాయన్నమాట. సో మొత్తం అలా షాపింగ్ చేసేసి మెట్రోకి వచ్చాను. సో అప్పుడు చూస్తే నా ఫోన్లో ఛార్జింగ్ మొత్తం అయిపోయింది. సో నేను మళ్ళీ నా స్టేషన్ రీచ్ అయ్యే లోపల మొబైల్ ఛార్జ్ ఉంటుందా లేదా అని చెప్పేసి టికెట్ తీసుకున్నాను. సో ఈసారి కాయిన్ ఇచ్చారు. సో హైదరాబాద్కి వచ్చాక ఫస్ట్ టైం అనమాట మెట్రోలో కాయిన్ తీసుకోవడం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గర్ల్ కోడ్ HYD.